SR6 న్యూస్. మంచిర్యాల జిల్లా పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి కార్యాలయంలో శనివారం రోజున ఎల్ఐసి ఏజెన్సీ ఈఓఐ యూనియన్ నాయకులు ఐఈఏ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొని 20 డిసెంబర్ 2003 కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో అఖిల భారతీయ జీవిత బీమా సంస్థ ప్రతినిధుల సంఘం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏజెంట్స్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. సిఐటియు మార్గదర్శకత్వంలో గత 22 సంవత్సరాలుగా అనేక పోరాటాలను కొనసాగిస్తూ వచ్చిన సందర్భంగా 23వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంగా మీ అందరికీ ఎల్ఐసి ఈఓఐ స్థాపన దినోత్సవం సందర్భంగా వారు తెలియజేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎల్ఐసి బ్రాంచ్ లో ఉదయం 11 గంటలకు కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎల్ఐసి ఏజెంట్స్ యూనియన్ ఏఓఐ రాష్ట్ర నాయకులు, డివిజన్ నాయకులు మరియు బ్రాంచ్ నాయకులు, ఏఐఐఈఏ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. చర్యల ద్వారా అనేక మంది పార్లమెంటు సభ్యుల ఒత్తిడితో 2025 అక్టోబర్ 22న జిఎస్టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడము సాధ్యమైంది ఎల్ఐసిఐ ద్వారా. అదేవిధంగా 2025 నవంబర్ 21న కార్మికులపై ప్రభావం చూపే 4 లేబర్ కోడ్లను అమలు చేయడమే. అలాగే 2025 డిసెంబరు 15న సబ్కి బీమా సబ్కి రక్ష అనే నినాదంతో పాశ్చాత్య దేశాలకు ఎర్ర తివాచి పరిచి ఇదైతే ఆవిర్భావ దినోత్సవాన్ని 22వ సంవత్సరం దాటి 23వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా మన మంచిర్యాల బ్రాంచి ఆధ్వర్యంలో మరియు ఐసీయూ లీడర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఎల్ఐసి ఏఓఐ పుట్టినరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి ఏఓఐ బర్త్డే సందర్భంగా ఏజెంట్ మిత్రులందరికీ, పాలిసార్లందరికీ, ఏఐఏ లీడర్లందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మంచిర్యాల ఏఓఐ యూనిట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవ సంబరాల్ని ఉన్నంత మేరకు మనందరం ఘనంగా జరుపుకున్నాము. ఈ సందర్భంగా మన మంచిర్యాల యూనిట్ ఏఓఏ కామ్రేడ్స్ అందరికీ కూడా ఒక ఐసీయూ కామ్రేడ్గా నా శుభాభినందనలు. ఏఓఐ అండతో, సిఐ2 అండతో మన మాతృ సంస్థ రక్షణ కోసం మనం చేపడుతున్న పోరాటాన్ని మరింత సమరశీలంగా రాబోయే రోజుల్లో కొనసాగిస్తామని ఈ మన ఏఓఐ సంస్థ ఆవిర్భావ దిన సందర్భాన మనందరం ప్రతినబూనాల్సిన సందర్భం ఇది. మనలాంటి ఉద్యమ కార్యకర్తలకు ఏ సందర్భమైనా కూడా అది సంబరాల సందర్భం కాదు, జల్సాల సందర్భం కాదు, పునరంకిత సందర్భంగా మనం స్వీకరించాలి. ఏ ఉన్నత ఆశయాల కోసం ఏఓఐ ఏర్పడిందో ఆ ఆశయాల కోసం మరోమారు మనల్ని మనం పునరంకితం చేసుకునే సందర్భంగా దీన్ని మనం స్వీకరించాలి. కామ్రేడ్ పిఆర్పి గారు ఇంతకుముందు చెప్పారు, 22 సంవత్సరాల నుండి 23వ ఏట అడుగు పెడుతుంది మన ఏఓఐ. ఎన్ని సంవత్సరాలైంది మనందరికీ తెలుసు. ఎలా పుట్టింది, ఏ నేపథ్యంలో పుట్టింది కూడా మనలో చాలామందికి తెలుసు. ఆ రోజు మన ఎల్ఐసి సంస్థలో ఏఈఏ సభ్యుడిగా పనిచేస్తున్నటువంటి కామ్రేడ్ ఎస్ఎస్ పొట్టి గారు ఏఈఏ నాయకుడిగా తన జీవితాన్ని మాతృ సంస్థ రక్షణ కోసం అర్పించి రిటైర్ అయిన తర్వాత, ఇప్పుడు ఏఈఏ అంటేనే మనందరికీ తెలుసు తనకంటూ సొంతగా ఏ ఆస్తులు పాస్తులు ఉండవు వాళ్ళకి. ఎందుకంటే జీవితం మొత్తం సంస్థకి యూనియన్ కోసమే కేటాయిస్తారు కాబట్టి ఇక ఎల్ఐసి ఉద్యోగిగా విరమణ పొందిన తర్వాత జీవిక కోసం, జీవితాన్ని గడపడం కోసం ఆ కేరళలో ఎర్నాకులం డివిజన్లో ఒక ఏజెంట్గా ఆయన కొత్త అవతారం ఎత్తి ఏజెంట్గా ఉద్యోగాన్ని, తన ధర్మాన్ని కొనసాగిస్తున్న క్రమంలో ఏజెంట్ల పరిస్థితి గురించి ఆయనకు అర్థమైంది. ఇదేంటి ఏజెంట్ల సంఘాల్లో ఒక్క సంఘం కూడా కాస్త చైతన్యయుతంగా లేదు, అప్పుడే ప్రైవేటీకరణ కూడా మెల్లమెల్లగా మొదలైంది. ఇప్పటి మోడీ గారి గురువు అయినటువంటి ఘనత వహించిన వాజ్పేయి గారు నిస్సిగ్గుగా ఐఆర్డిఏ బిల్లుకు ఆమోదం తెలిపేసి బీమా రంగంలో ప్రైవేటు కంపెనీలకి అప్పుడే ఆహ్వానం పలకడం జరిగింది. మరి ప్రైవేటీకరణని ఏజెంట్లు వ్యతిరేకించాలి కదరా అని చూస్తే అప్పుడున్న సంఘాల నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఉన్న సంఘాలని కాస్త మార్చడానికి ప్రయత్నించి
వాళ్ళిగా టోటల్గా అవినీతిలో కూరుకుపోయిన నేపథ్యంలో, చేతగానితనంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఈ చచ్చిన శవాల్ని లేపడం ఇక అయ్యే పని కాదని చెప్పేసి తానే ఒక కొత్త ఏజెంట్ల సంఘానికి అంకురార్పణ చేశాడు. దాని ఫలితంగానే ఆవిర్భవించింది మన ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి దీని పుట్టుకలోనే గొప్ప ఆశయం ఉంది. ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోరాడాలి, ఏజెంట్ల హక్కుల కోసం పోరాడాలి, మరీ ముఖ్యంగా ఎలాంటి రాజీ ధోరణి లేకుండా, ఎలాంటి లంచగొండితనం లేకుండా, ఎలాంటి అలసత్వం లేకుండా నిజాయితీతో ఏజెంట్ల సంక్షేమానికి పనిచేసే ఒక సంఘం కావాలి అనే ఆశయాల వెలుగులోంచి పుట్టుకొచ్చిందే మనకిప్పుడు వెలుగొందుతున్న దీపం లాంటి ఏఓఐ. కాబట్టి ఈ జన్మదిన సందర్భాన అది ఎంతటి గొప్ప ఉన్నత ఆశయాల కోసం పుట్టిందో ఒకసారి మనం యాద్ చేసుకుంటే మనది రేపు మనం చేపట్టే కార్యక్రమాలు కూడా మరింత బాధ్యతాయుతంగా సమర్శీలంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరన్నా చెప్పినట్టు ఇప్పుడు నిత్యం అబద్ధాలు రాజ్యం వెళ్తున్నప్పుడు మన సత్యాలు కూడా ప్రచారంలో ఉండాలట. సత్యాలు కూడా ప్రచారం లేకపోతే అబద్ధాల వెంటనే మనం కూడా వెళ్ళిపోతాం. కాబట్టి మరీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు నిస్సిగ్గుగా, నిన్ననే మీరు గమనించారు, పార్లమెంట్ అనేది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఉండాల్సిన చోట దాన్ని ఆసరాగా చేసుకుని బీమా రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు పచ్చజెండా ఊపుతూ బిల్లు పెట్టారు. సిగ్గుకు లేకుండా దాన్ని సమర్థించుకుంటున్నారు. దీనివల్ల ఎల్ఐసి బలోపేతమైందట. అంటే ఎల్ఐసికి పోటీగా వచ్చే ప్రైవేట్ కంపెనీలలో వాడు ఇప్పుడు 60% 70% విదేశీయుడు ఉంటే అందులో 100% విదేశీయుడు వస్తే ఎల్ఐసికి పోటీ పెరగదా? ప్రభుత్వ రంగ సంస్థల్ని నాశనం చేసేసి ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ప్రజల మేలు కోసం అని చెప్పేసి బుకాయిస్తున్నారు. అది తాటి చెట్టు ఎందుకు ఎక్కావరంటే దూడ గడ్డి కోసం అని చెప్పిన సామెత కంటే అధ్వానంగా ఉంది. ఈ వ్యవహారం మన కళ్ళ ముందు జరుగుతుంది. మరి సోషల్ మీడియాలో మీరు గమనించింటే అంధభక్తులందరూ, దాని మద్దతుదారులందరూ లేదు మోడీ ప్రభుత్వం చేస్తున్నది చాలా గొప్పగా ఉందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలోనే ఒక సమరశీల సంఘం అవసరం మనకు కనబడుతుంది. అలాంటి ఒక సమరశీల సంఘం మన ఏఓఐకి తోడుగా మన ఎల్ఐసిలో ఏఈఏ కూడా ఉంది. మన ఈ 2 సంఘాలకి మార్గదర్శకంగా సిఐటి ఉంది. కాబట్టి ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో ఇటు ఉద్యోగులు అటు ఏజెంట్లు ఏకత్వంతో కలిసి సంస్థ పరిరక్షణ కోసం ముందుకు పోవాలి. మేము ఏజెంట్లుగా మా ముచ్చట వేరే ఉండొచ్చు, ఏజెంట్లుగా మీ కమిషన్లు మీ గొడవలు మీరెవరు ఉండొచ్చు, కానీ సంస్థ పరిరక్షణ అనే దగ్గరికి వచ్చినప్పుడు ఇది మనందరి మాతృ సంస్థ. మన తల్లి ఒక్కతే. మన వృత్తులు వేరు కావచ్చు, తల్లి మాత్రం ఒక్కటే. ఆ తల్లి ఉంటేనే మన ఉపాధి ఉంటుంది, మన కమిషన్ ఉంటుంది, మన హక్కులు ఉంటాయి. రేపు మనం 100 పనులు చేసినా కూడా దీని పునాది మీద దాన్ని కొనసాగించు. కాబట్టి మాతృ సంస్థ రక్షణ అనేది ఇప్పుడు ఈరోజు అత్యంత దేశభక్తితో కర్తవ్యం. ఈరోజు మన దగ్గర వివరాలు ఉన్నాయి. ఆ వివరాల ప్రకారం చూస్తే ఎల్ఐసి ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలి అంటే ఏజెంట్లకు కమిషన్ రావడం కోసం, ఉద్యోగులకు జీతభత్యాలు రావడం కోసం, ఈ రెండింటికి అదనంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా ప్రజల సొమ్ము ద్వారా వచ్చే సేవింగ్స్ ప్రజా నిర్మాణ కార్యక్రమాలు ఉపయోగించుకోవడం కోసం. కాబట్టి ఎల్ఐసి సంస్థ కోసం మనం చేసే పోరాటం మన కోసం చేసే పోరాటమే కాదు, అదొక దేశభక్తియుత పోరాటం. అటువంటి సోయితోటి ఆ దేశభక్తియుత పోరాటాన్ని